వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో చేతి వృత్తి పనుల వారికి కూడా చక్కని సంతోషకరమైనటువంటి స్థితిగతులతో పాటు ధనాన్ని సంపాదించుకునేటటువంటి మార్గాలు కూడా కలిసి రాబోతున్నాయి. ఈ వారంలో కుటుంబంలో కావచ్చు, దగ్గరి బంధువుల యొక్క విశేషమైనటువంటి ఇళ్లల్లో కావచ్చు, చిన్న చిన్న శుభ కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకున్నటువంటి పనులు కూడా సకాలంలో చేపట్టి విశేషమైనటువంటి ప్రగతిని సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆస్తి వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని కొంతమేరకు అధిగమించగలుగుతారు, సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు కావచ్చు, గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో కావచ్చు, కొంత పురోభివృద్ధిని సాధించుకునే అవకాశాలు ఉంటాయి. వివిధ రూపాల్లో వ్యక్తులు మీకు సహకరించడం ద్వారా అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవటం, సంతోషకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. స్నేహ సంబంధమైనటువంటి కలయికలు, విహారయాత్రలు కూడా ఈ వారం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేటటువంటి క్రమంలో ఆంజనేయ స్వామి వారిని పూజించడం అనేది చాలా మంచిది. తమలపాకులను సేకరించటం, సింధూరమును సేకరించటం, వాటిని ఉపయోగించి ఆంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించి ఆ స్వామివారికి సమర్పించినటువంటి సింధూరమును మీ నుదుటన రక్షగా ధరింపచేసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం చేత అన్ని రకాల సమస్యలు దూరం అవ్వటమే కాకుండా శుభ ఫలితాలు కూడా కలిసి వస్తాయి.